తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయిన నటి రీతూ చౌదరి అందం, చలాకీతనంతో పాటు తనదైన కామెడీ టైమింగ్తో వరుస అవకాశాలను దక్కించుకున్నారు రీతూ. అతి తక్కువ కాలంలోనే ఈమె బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం తెగ ట్రై చేస్తుంది. అందుకే సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా హాట్ రైట్ ఇస్తోంది. ఇక ఆమె ఫోటోలపై నెట్టింట అభ్యంతరాలు వినిపించినా పట్టించుకోకుండా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలను నింపేస్తూ విమర్శలను అందుకుంటుంది. ఇక తాజాగా ఈ హాట్ బ్యూటీ రీతూ ఓ భారీ స్కామ్ ఇరుక్కున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది. అసలేమైంది? జబర్దస్త్ బ్యూటీ రీతూ ఏపీలోని భారీ ల్యాండ్ స్కామ్ ఇరుక్కుంది. ఏపీలో 700 కోట్లు విలువ చేసే ల్యాండ్ స్కామ్ ఇప్పుడు సంచలనంగా మారింది. విజయవాడ ఇబ్రహీంపట్నం కేంద్రంగా 700 కోట్లు ఓ ముఠా కొట్టేసిందని వార్త కలకలం రేపుతోంది. కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సొంతకాలు చేయించారని సబ్ రిజిస్ట్రార్ ధర్మాసింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జరిగిన భారీ స్కామ్ గురించి బయటపెట్టారు. ఏపీ మాజీ సీఎం జగన్ అంచలు చీమకుర్తి శ్రీకాంత్, ఆయన భార్య రీతూ చౌదరి పేరు మీద భారీగా ఆస్తులున్నట్లు ఆయన అన్నారు. రీతూ అసలు పేరు వనం దివ్య. చీమకుర్తి శ్రీకాంత్ కు రెండో భార్య. వీరిద్దరితో పాటు మరికొంతమంది పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ అయినట్లు వార్తలు సింగ్ మీడియా ముఖంగా చెప్పారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సింగ్ రాసిన లేఖ ఆధారంగా ఈ స్కామ్ బయటపడింది. ఇప్పటి వరకు జబర్దస్త్ లో స్కిట్స్ చేసుకుంటూ వచ్చిన రీతూ అలియాస్ వనం దివ్య ఈ స్కామ్ లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై అసలు నిజం ఏంటన్నది రీతూ చౌదరి స్పందిస్తేనే తెలుస్తుంది. ఆమె ఎలా రియాక్ట్ అవుతారో, పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా, ఈమె నిజాలను బయట పెడుతుందా అన్నది ఆసక్తిగా మారింది. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన రీతూ చౌదరి కొన్నేళ్లలోనే పలు సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. అయితే జబర్దస్త్ లోని ఎంటర్ అయి జనానికి బాగా నోటరైంది. జబర్దస్త్ తోనే కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో పాటుగా పలు షోల్లో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ రెండు కార్యక్రమాలే కాకుండా తెలుగు బుల్లితెరపై పలు షోల్లో తన హవా చూపిస్తుంది రీతూ. హైపరాది టీంలో ఉన్నప్పుడు ఆయనకు పలుమార్లు స్టేజ్ మీదే ఐ లవ్ యూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది రీతూ చౌదరి. దీంతో వీరిద్దరిపై రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. కానీ ఇదంతా షో కోసమేనని అంతా సాటి చెప్పుకున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం శ్రీకాంత్ అనే వ్యక్తితో దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి షాక్ ఇచ్చింది.